ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయలేదు. ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలకి సరైనటువంటి మందు మరింత ఎక్కువ ప్రజాస్వామ్యం, మరింత మంచి ప్రజాస్వామ్యం. అంతేగాని ప్రజాస్వామ్యం కుళ్ళిపోయింది కాబట్టి ప్రజాస్వామ్యం నాశనం కావాలని కోరుకునే వ్యక్తిని నేను కాదు. అలాంటి ఉద్యమం కాదు లోక్సత్తా, అలాంటి పార్టీ కాదు లోక్సత్తా. ఖచ్చితంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం, వ్యవస్థని కాపాడడం కోసం ఉద్యమాన్ని చేపట్టాలి. ఈవేళ జరిగిన పరిణామాలు అలాంటి ఉద్యమానికి మరింత ఊతాన్ని ఇవ్వాలి, నాందిని పలకాలి. కానీ దానికి పరిష్కారం చట్టసభల్ని దొంగలకు తొక్కడం కాదు. దానికి పరిష్కారం ఈ ఎన్నికలన్నీ లాభం లేదు కాబట్టి బహిష్కరించడం కాదు. దానికి పరిష్కారం రాజ్యాంగాన్ని చించిపారేయటం కాదు. కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని లోపాలున్నా కూడా మనం ఎన్నికల ద్వారా, ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా మాత్రమే దీన్ని మార్చుకోగలం. కానీ ప్రజల్లో శాంతియుతంగా ఆలోచనని, వారి ఆవేశాన్ని మంచి మార్గాన్ని పట్టించి దూరదృష్టిని ప్రవేశపెట్టి ఒక శక్తిగా మలచి దేశాన్ని మార్చగలం. కానీ మరో రకంగా కాదు. అలా ఏ రకంగా ప్రయత్నం చేసినా కూడా అలాంటి దేశాలు చాలా దెబ్బతిన్నాయి. మన అదృష్టం కొద్దీ ఈవేళ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనకి స్వేచ్ఛ ఉన్నది. ఇవాళ మనంతా మాట్లాడుకుంటున్నాం. మన గొంతు ఎవరు నొక్కలేదుగా. కోరుకోవటం తప్పని మేము ఎప్పుడు అనలేదు కదా. అలా కోరుకున్నప్పుడు ఆ వాదన వినిపించేటువంటి స్వేచ్ఛ వారికి ఉన్నది. అలాగే ప్రతి రంగంలో, ప్రతి అంశంలో రాజ్యాంగబద్ధంగా కొన్ని కోరికలు కోరుకోవడం కానీ, వాటిని వ్యక్తీకరించడం కానీ ఆ స్వేచ్ఛ మనకున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇతరుల అభిప్రాయాలకు విలువనిస్తూ సామరస్యపూరిత వాతావరణంలో విద్వేషాలను రెచ్చగొట్టకుండా, హింసకి, ఆటంకానికి పాల్పడకుండా ప్రజాస్వామ్యం నడిపిన బాధ్యత మనందరికీ ఉంది. అది మాత్రమే లోక్సత్తా ఇప్పుడు ఈ రంగంలోనే కాదు, ఏ విషయం మీదైనా విజ్ఞప్తి చేస్తుంది. ఒకరోజు ఒకరు మాట మాట్లాడలేం. మేము ప్రతి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం. మేము ఎక్కడన్నా మీకు కొంచెం నేను భాష ఏమన్నా నాకు చాలా స్పష్టత ఉన్నది. నేను చెప్పింది రికార్డ్ అయి ఉన్నది. మీరు దయచేసి ఒకసారి మరి ఇంకోసారి జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. సమావేశాలు సజావుగా సామరస్యపూరిత వాతావరణంలో మంచి ప్రమాణాల చర్చతో జరగాలని చెప్పి మొట్టమొదటి నుంచే కోరుకుంటూ, కేవలం కోరిక మనసులో పెట్టుకోవడం కాకుండా ఆ మాటను ప్రకటిస్తూ, కేవలం మాట చెప్పడం కాకుండా ఆచరణలో 100% మాకున్న పరిమితమైన శక్తితో ఒక ఆదర్శంగా చూపెడుతూ లోక్సత్తా ప్రయత్నం చేస్తున్నది. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చట్టసభను వేదికగా ఉపయోగించుకుని ఈ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని, ప్రజలు కోల్పోతున్న విశ్వాసాన్ని మళ్లీ నెలకొల్పండి చెప్పి కోరుతున్నాం. పార్టీలకి, శాసనసభ్యులకి విజ్ఞత, ముందు చూపు, ప్రజాస్వామ్య దృక్పథం ఉన్నాయని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. తాత్కాలికంగా ఆవేశానికి లోను కావచ్చు, రాజకీయంగా తాత్కాలికంగా ద్వేషాలకు పాల్పడొచ్చు, ఎన్నికల హడావుడిలోనో ఓట్ల వేటలోనో అదుపు తప్పొచ్చు. కానీ మౌలికంగా ఈ వ్యవస్థని మార్చుకోవాలి, చట్టసభల పట్ల గౌరవాన్ని పెంచాలన్న కోరిక సభలో ఉన్న శాసనసభ్యులందరికీ ఉందని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ దాడికి ప్రజా విశ్వాసానికి సంబంధం లేదు. ఈ దాడికి ప్రజా విశ్వాసానికి సంబంధం లేదు. ఖచ్చితంగా అరాచక వ్యవస్థ అంతమై నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ రావడం కోసం లోక్సత్తా ప్రజల్ని సమకడుతుంది. ప్రజాస్వామ్యంలో యువతని, ఆలోచనా పరుల్ని, మేధావుల్ని, మధ్యతరగతిని, పార్టీలకు అతీతంగా ఉండి ఈ ప్రజాస్వామ్యం కుళ్ళిపోయిందని బాధపడుతున్న వారిని అయ్యా చైతన్యవంతులు కండి,
పట్టించుకోండి, సమాజాన్ని బాగు చేయండి, మీరు బాధ్యత తీసుకోండి అని కోరుతుంది వినమ్రంగా. ఇప్పటిదాకా పార్టీలో మేమేమి ఆ విషయం మీద నిర్ణయం తీసుకోలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే తప్పకుండా మీకు తెలియజేస్తాం. అందరికీ ఒకే మాట చెప్పాను నేను. ప్రత్యేకంగా టీఆర్ఎస్ వారంతా కూడా నా మిత్రులుగా నేను భావిస్తున్నాను, నిజాయితీగా చెప్తున్నాను. ఈవేళ కూడా కేటీఆర్ అక్కడ ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు, రామారావు గారు మీరు చాలా విద్యావంతులు, విదేశాల్లో కూడా ఉన్నారు, మన ప్రజాస్వామ్యం నడుపుని తీరాలనుకుంటున్నారని చెప్పి అందాం అనుకున్నాను. కానీ మరింత ఇంకో ఒక మాట అన్నా కూడా రెచ్చగొట్టిన వాడిని అవుతానేమో అని చెప్పని మౌనభూషణంగా భరించాను. గౌతమ బుద్ధుడిని ఎవరు అడిగారట, ఏమండి ఫలానా మిమ్మల్ని తిడుతున్నారు మీరేమంటారు అని చెప్పని. ఏమయ్యా నువ్వు కానుకలు ఇస్తే తీసుకోలేదనుకో ఎవరో చింతుంది అన్నట్టు ఆయన. నాకే చింతుంది స్వామి అన్నట్ట. నీ తిట్లు కూడా అంతేనయ్యా, నేను తీసుకోవడం లేదు అని చెప్పన్నాడు. నేను తిట్లు తీసుకోవడం లేదు. రెండోది, అలాగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకులు రాజేంద్ర గారు కనిపిస్తే నేను యాక్చువల్గా చేయి చాపాను. అంత జరుగుతున్నా కూడా ఆప్యాయతతో మర్యాదగా. సంస్కారం, సభ్యత, మన గౌరవాన్ని మనం కాపాడుతూ ఇతరుల గౌరవాన్ని కాపాడడం, బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ ఇవ్వటం. ఒకవేళ వారి అభిప్రాయాలు నా అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నా కూడా వారి అభిప్రాయాల్లో ఉన్న నిజాయితీని గుర్తించడం, చిత్తశుద్ధితో దాన్ని అకామిడేట్ చేయటం, ఇవి లోక్సత్తా పార్టీకి ప్రాణం. కాబట్టి ఈ సంఘటన కారణంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల మరో పార్టీ పట్ల లోక్సత్తా ద్వేషాన్ని చూపదు, ద్వేషాన్ని జయించే ప్రయత్నం చేస్తాం. ఇందాక చెప్పాను, కంటికి కన్నే బదులైతే లోకమంతా గుడ్డిదవుతుందని చెప్పని. అంటే ప్రధాన్ని ఒక పర్స్పెక్టివ్లో తీసుకోవాలి. మరీ భూతద్దంలో చూసి అంతా కూడా నాశనం అయిపోయిందని బాధపడక్కర్లేదు, ఏమీ జరగలేదు అని చెప్పి నటించనక్కర్లేదు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతున్న సంఘటనలు బాధాకరమైన దాని అనుమానం ఎక్కడుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక దీర్ఘకాల దృక్పథం మనకు ఉండాలి, చారిత్రక దృక్పథం ఉండాలి. నాకేదన్నా అవగానే అంతా మునిగిపోయిందని చెప్పినది భాష నేను సరిగ్గా ఒప్పుకోనది. ఖచ్చితంగా కొన్ని అపసవ్య ధోరణులు ఉన్నాయి. వర్మ గారు వారు ప్రకటన చేస్తారు, ఇంకా ఏమన్నా ఉంటే నేను తీసుకుంటా, లేదంటే నేను బయలుదేరుతాను. నిన్ననే ఆ విషయం వచ్చింది, అప్పుడు వ్యాఖ్య చేశాను నేను. ఇప్పటిక ఇవాళ నేను మళ్ళీ కొత్తగా వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. ఇందాక నేను ప్రస్తావన చేశాను కనుక నేను మళ్ళీ తిరిగి చెప్పను. ఇది ఒక వ్యక్తి మీద జరిగిన దాడిగా చూడటంలో మన ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన సమస్యగా మేము చూస్తున్నాం. ఈవేళ చాలా ప్రాంతాల్లో శాంతియుతంగా నిరసన జరిపినటువంటి కార్యకర్తలందరినీ అభినందిస్తున్నాను. రేపు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దినంగా పాటించాల్సిందిగా, దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా చట్టసభల పనితీరు, మన రాజ్యాంగ విలువలు, మన ప్రజాస్వామ్య పద్ధతులకు సంబంధించిన అంశాలు, వాటి మీద పెద్ద చైతన్యం తీసుకురావడానికి దాన్ని వేదికగా చేయాల్సిందిగా నేను పార్టీ శాఖలన్నిటికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఘటనలు కనుక ఇలాగే కొనసాగిస్తే మన ప్రజాస్వామ్య విలువలు భగ్నమవుతాయి, నాశనం అవుతాయి. అందుకని ప్రజాస్వామ్యవాదులు, పార్టీలు అన్నీ కూడా మనం ప్రజాస్వామ్య పద్ధతులను పాటించడానికి, విలువల్ని పాటించడానికి సంసిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే చట్టసభల మీద విశ్వాసం రోజు రోజుకి కోల్పోతా ఉన్నది. ఆ కోల్పోయే క్రమంగా కొనసాగితే అల్టిమేట్గా పార్లమెంటరీయేతర పద్ధతులకి ప్రాచుర్యం పెరుగుతుంది. అందుకని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళంతా కూడా ఈ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ దినంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా, పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని పార్టీలని కలుపుకొని ఒక ప్రజాభిప్రాయాన్ని మౌల్డ్ చేయడానికి వీలుగా రేపు అలాంటి ప్రజాస్వామ్య పరిరక్షణ విలువల దినాన్ని పాటించాల్సిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.